తరాలు మారుతున్న కొందరు రైతులు మాత్రం శాస్త్రీయ పద్ధతులను ఫాలో అవుతూనే ఉంటారు. అలానే కాపు బాగా కాస్తుందని కొందరు రైతులు బొప్పాయి కాండానికి మేకులు కొడుతుంటారు. ఇలా చేయడం ద్వారా చెట్లలో ఒత్తిడి పెరిగి అవి త్వరగా పూతకు వస్తాయని నమ్ముతారు. ఇలా మేకు కొట్టినప్పుడు చెట్లు ఒత్తిడికి గురై హెర్మాప్రోడైట్ అనే కాయలు కాసే పూల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని, తద్వారా త్వరగా కాయలు కాస్తాయని అంటారు. మరి దీనికి శాస్త్రీయ ఆధారాలు ఏమైనా ఉన్నాయా? సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం. అయితే ఇలా చెట్టుకు మేకులు కొట్టడం ద్వారా కాపు పెరుగుతుందని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పైగా ఇలా చేయడం ద్వారా చెట్టుకు హాని కలిగే ప్రమాదం ఉందని చెబుతారు. శాస్త్రీయ ఆధారాల ప్రకారం చెట్లు కాపు అనేది పూర్తిగా మొక్క రకం, పోషణ, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, నీటిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మేకు కొట్టడం వల్ల కాండంలో గాయాలు ఏర్పడతాయి. ఇది ఫంగస్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి కాపు పెరుగుదల ఎలా జరుగుతుంది? అయితే ఇలా మేకులు పద్ధతి కాకుండా కొన్ని సహజ పద్ధతుల ద్వారా కాపును పెంచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బొప్పాయి కాపు త్వరగా రావాలంటే దానికి సూర్యరశ్మి ఎంతో అవసరమని, కనీసం 6 నుంచి 8 గంటల సూర్యరశ్మి చెట్టుకు తగిలేలా చూడాలని చెబుతున్నారు. అలాగే మొక్కల పెరుగుదల కోసం కంపోస్ట్, వర్మి కంపోస్ట్, పొటాష్ ఎరువులను వేయాలని, నాటేటప్పుడు మంచి నాణ్యత గల విత్తనాలు వేయాలని సూచించారు.